కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును, వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆమేన్. అయితే హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేవారు, స్తుతించేవారు దేవుని ప్రేమను రుచి చూస్తారు. ఇది ఎవరు బలవంతం లేకుండా ఇష్టంగా దేవుని మనసుతో స్తుతిస్తారు. ప్రభువుని రుచి చూచిన వారిలో బైబిల్లో ఒకరున్నారండి. ఆయనే యాకోబు గారు. పద్నారాంలో నుంచి కానాను దేశంలో షేకెమునకు క్షేమంగా వచ్చినందుకు అతడు దేవుడు చేసిన క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేసినందుకు అక్కడ ఒక స్థలం కొని దానికి పేరు పెట్టాడు. అదే ఆదికాండము 23వ అధ్యాయం 20వ వచనం. ఏల్ ఎలోహేయి ఇస్రాయేల్ అని పేరు పెట్టాను. ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు అని పేరు పెట్టాడు. అనగా ఇస్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. నా ప్రియనేస్తమా, దేవుడు నీవు పైకి పెదవులపై నుండి వచ్చే భక్తి వల్లింపులు కలిగి ఉన్న మనుషుల ముందు వారి మెప్పు కొరకు కాదు. యాకోబు వలె నా దేవుడు సజీవుడు, బలవంతుడు, నిజమైన దేవుడని హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు చూచున్న దేవుడవు నీవే అని దేవుని ప్రేమను రుచి చూచి ఆయనను నిజంగా ఆరాధించు. మధురమైన స్థుతులతో క్రొత్తగా నీవే ఆయన్ని ఆరాధించు.